ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. కుమారి 21F ఎవరికి బిగ్గెస్ట్ బ్రేక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెబ్బా పటేల్ గారికి, తర్వాత మీకు క్లైమాక్స్ లో చాలా సర్ప్రైజ్ చేసింది మీరు. నాకైతే ఇంకా అది ఒక బ్రేక్ త్రూ. హెబ్బా కూడా ఆల్రెడీ హీరోయిన్ లాగా అలా ఇలా అనే మూవీ చేసింది. 22 kgs లాస్ట్ కోల్పోయాను అన్నారు. ఎలా సాధ్యమైంది ఏమన్నా కొంచెం చెప్తారా? అంటే 22 kgs ఓడిపోవడం ఎక్కువగా పాడిన ర్యాప్ ఏంటండి? అతిలి సతి ర్యాపే. ఎక్కడికి వెళ్ళినా ఒకసారి Break it down now, break it down now, making the money to fake now, come on, sing it on now, break it down now, making the money to fake now, come on, Atili Satay. ర్యాపర్స్ ఇంకా కొత్త వాళ్ళు మీ కళ్ళ ఎదురుగుండా చిన్న వాళ్ళు వస్తున్నారు యూట్యూబ్లో కావచ్చు. అది కన్సిస్టెన్సీ డార్లింగ్. ఇప్పుడు నేను సినిమాలు అని చెప్పి నేను డైవర్ట్ అయ్యి ఇటు రాకపోతే ర్యాప్లో నా కెరియర్ కూడా బాగుండేది. కానీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు? బ్లాక్ అనే ఒక సూపర్ వెపన్ ఉంటుంది సోషల్ మీడియాలో. అన్నిట్లలో ఒకటి నేర్చుకోవడానికి చాలా బ్యూటిఫుల్. మనం ఇక్కడ ఏదో పీకి పడుకోవడానికే వచ్చాం బ్రో, ఏదో బతికేసి చచ్చిపోవడానికి అయితే రాలా. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే సేఫ్ గేమ్ లోపల ఉన్న వాళ్ళు, ఈ డార్లింగ్ బయట ఎలా ఉన్నారు లోపల అలాగే ఉన్నప్పటికీ కూడా ఈ ఒక మార్క్ వేశారు. నిజంగానే హెల్త్ ఇష్యూగా కొంచెం మైండ్లో ఈ థాట్ కూడా ఉందా ఇలాంటి? అంటే అలాంటి థాట్స్ ఎవడెళ్తాయి? నేను తిట్టైనా చెప్పాలి, కొట్టైనా చెప్పాలి. ఎందుకంటే నాకు మంచి అని తెలుసు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికల్లీ మనం కుమారి 21F మూవీ గురించి విన్నాం కదా. 21F అన్నారు అందులో, ఇక్కడ 25M అనమాట. ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే మనం మీమ్స్లో సరదాగా మనం గుండె అయిన ఫోటో చూసేవాళ్ళం. యాక్టర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఇలాగా. ఈయన కూడా ఆయన మల్టిపుల్ రోల్స్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. స్టార్టింగ్ ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, మ్యూజిక్ కంపోజర్, లిరిసిస్ట్, యాక్టర్. ఆయన చేయని రోల్స్ అంటూ లేవు, చాలా చేశారు. అంటే వెబ్ డిజైనర్గా స్టార్ట్ అయ్యి ఆయన లైఫ్ని చాలా గొప్పగా డిజైన్ చేసుకున్నారనమాట. ఆయనే నోయల్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. థ్యాంక్ యూ దర్శన్ ఫర్ ద ఇంట్రడక్షన్. బాగున్నారు భయ్యా? సూపర్ డార్లింగ్, చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీ హెల్త్ సీక్రెట్ అడుగుతాం ముందు. అబ్బాయిలుగా అడుగుతున్నాం, అమ్మాయిలు అడుగుతారు ఎక్కువ, నేను అడుగుతున్నాను. దానికి ఇప్పుడు స్క్రీన్ మీద ఉండే వాళ్ళకి ఆస్తి ఇదే కదా. ఇప్పుడు మనం ఎంత గోల్డ్ కొనుక్కున్నా, భూములు కొనుక్కున్నా, మంచి బట్టలు కొనుక్కున్నా మనతో ఉండదు అది. మన ఆస్తి ఏంటి? మన హెల్తే. అది నాకు పొట్టేల్ సినిమా చేసే టైంలో అర్థమైంది. ఒకరోజు షూ వేసుకోలేకపోయాను నేను, చాలా చిరాకు వచ్చింది లైఫ్ మీద. అంటే వంగి షూ కట్టుకోలేనప్పుడు ఇంకెందుకు అని. అండ్ సో అది రియలైజ్ అయ్యా, ఎప్పుడు క్యారీ చేసేది ఇది ఒక్కటే స్టేటస్, మనతో ఉండేది ఇదే. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ చాలా సీరియస్గా. అప్పటి నుంచి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 8 months. ఒక 22 kilos లూజ్ అయ్యా. 22 kilos 22 kilos 97కి వెళ్ళాను నేను. ఇంకో 3 kilos నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసుకున్నాను నేను. లైక్ చిరాకు వచ్చింది. ఎప్పుడు పోయా? నేను ఎప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేయలేదు అసలు. అయ్యో బాబాయ్, ఐ వాజ్ 97. పొట్టేలు చూడండి మీరు. ఓకే, కొంచెం చబ్బిగా అనిపించారు. చాలా, కొంచెం కాదు. నేను అందులో వేసుకున్నాను మా నాన్న బట్టలు. నా బట్టలు నాకు పట్టేవి కాదు. అంటే ఒక రకంగా అంటే ఎవరిని ఐ వాజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై సెల్ఫ్. అది నాకు నచ్చలేదు, ఆ లైఫే నచ్చలేదు. నౌ ఐఎమ్ ట్రయింగ్ టు బీ యూనో ఎలా ఉన్నా అలా హెల్త్ అవన్నీ సెట్ చేసుకున్నాం అవన్నీ. కుమారి 21F రీ రిలీజ్ అనగానే మీకు మిమ్మల్ని ఎక్సైట్ చేసిన థింగ్ ఏంటి అసలు? అరే అఫ్ కోర్స్ బ్రో, ఈ సినిమా నాకు బ్రేక్ త్రూ ఇది. అంటే నిజం చెప్పమంటారా? కుమారి 21F ఎవరికి బిగ్గెస్ట్ బ్రేక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెబ్బా పటేల్ గారికి, తర్వాత మీకే. ఎందుకంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు యాంటాగనిస్ట్ అని, ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ లో చాలా సర్ప్రైజ్ చేసింది మీరు. అవును. లక్కీగా అప్పటికే రాజ్కి ఒక హిట్ ఉంది, ఆయనకి ఇది అనదర్ ఫెదర్ టు ద క్యాప్. హెబ్బాకి చాలా పెద్ద హిట్ ఇది ఆ కాంబినేషన్ వల్ల. నాకైతే ఇంకా అది ఒక బ్రేక్ త్రూ. హెబ్బా కూడా ఆల్రెడీ హీరోయిన్ లాగా అలా ఇలా అనే మూవీ చేసింది. మేజర్ రోల్, ఒక బ్యాంగ్ ఉండి, ఒక క్యారెక్టర్ ఉండి నాకు చాలా హెల్ప్ అయింది. అందుకనే ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం, చాలా గ్రాటిట్యూడ్. అందుకనే మీరు చూసుండొచ్చు, ఒక నెల నుంచి రుద్దుతున్నాం మేము కుమారి 21F రీ రిలీజ్ అని. రీ రిలీజ్కి ఇంత హంగామా ఎవరైనా చేశారో లేదో మాకు తెలియదు, కానీ నాకు ఈ సినిమా అంటే ఇష్టం. ఇంకెలా చెప్తాం నాకు ఈ సినిమా అంటే ఇష్టం అని? ఒక దాని మీద ఇష్టం అంటే మనం ఎలా చూపిస్తాం? వర్క్స్లోనే మాటలు ఎవరని చెప్తారు స్టేజ్ మీదకి ఎక్కేసి మైకులు పట్టుకొని. బట్ ఇంకా జనాలకు చిరాకు వచ్చినా సరే, ఐ లవ్ దిస్ ఫిల్మ్, ఐ ప్రమోట్ ఇట్.
యాక్చువల్లీ అప్పుడు వచ్చిన బ్యాంక్కి మీకు వరుసగా మీరు ఒక బిజియెస్ట్ యాంటాగనిస్ట్ అయిపోతారు అనుకున్నా. అంటే మీకు హీరో లక్షణాలు ఉన్నా కూడా, మీరు హీరోలా కనిపించినా కూడా యాంటాగనిస్ట్ అనేది ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది దానికి. ఇప్పుడు మీరు చూస్తే విజయ్ సేతుపతి గారు యాంటాగనిస్ట్ రోల్స్ చేసిన తర్వాత ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది, హీరో కంటే ఎక్కువ లవ్ చేస్తా ఉన్నారు. సో మీరు ఆ కైండ్లో వెళ్ళిపోతారేమో అనుకున్నాం. అంటే నాకు అందరూ ఆ టైంలో ఏం చెప్పారంటే ఏజ్ ప్రాబ్లమ్ అని చెప్పారు బ్రో. నాకు మీరు చాలా యంగ్ గా కనిపిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళ పక్కన మిమ్మల్ని విలన్ లా కాస్ట్ చేయాలంటే మీరు చిన్నగా కనిపిస్తారు, చిన్న వాళ్ళతో చేయొచ్చు, అవి అరుదుగా వస్తాయి. ఎన్ని సినిమాలు వచ్చాయి బ్రో చిన్న పిల్లల మీద సినిమాలు, అందులో విలన్ మన దగ్గర చాలా రేర్ అది. సో నాకు ఎవ్వరు కలిసినా నువ్వు మంచి యాక్టర్వి కానీ ఏజ్ ప్రాబ్లమ్ అని చెప్పారు. సో ఇప్పుడు 10 years తర్వాత రిలీజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తే అందరు మళ్ళీ గుర్తొచ్చిన క్యారెక్టర్స్ రాస్తారో తెలియదు. నాకు చాలా ఇష్టం నెగటివ్ రోల్స్ చేయడం, నాకు చాలా ఇష్టం. అండ్ మొన్న కోవిడ్ టైంలో అందరితో ఫ్యామిలీస్తో మా సినిమాలన్నీ చూస్తూ ఉంటే ఒకరోజు మా అక్క కొడుకు అన్నాడు, హ్యాండ్స్ వాడి పేరు, ఇందులో కూడా నువ్వు విలనా అని. అప్పుడు కొన్ని రోజులు డిసైడ్ అయ్యా చెయ్యొద్దేమో, పాపం వాడిని ఎవరైనా బుల్లీ చేస్తున్నారు ఏమైనా అంటున్నారేమో మనకు తెలియదు కదా కాలేజీలో, ఏదోటి ఉండాలి కదా ఇరిటేట్ చేయడానికి, మన పేర్లు పెట్టి ఏమైనా వాడిని బాధ పెడుతున్నారేమో అని కొన్ని రోజులు ఐ థాట్ ఐ విల్ టేక్ అ బ్రేక్. వాడు ఏ ఇంటర్వ్యూలో చూస్తాడే కానీ మళ్ళీ వచ్చి వాడు నాతో అన్నాడు, లేదు మామ నువ్వు చెయ్యి, నేనేం ఫీల్ అవును, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే నాకు ఇష్టం. మనము ఇండస్ట్రీలో బ్రో నాకు గాడ్ ఫాదర్స్ కానీ అలా ఉన్నారు దేవుడి దయ వల్ల, కానీ మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వర్క్ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఇండివిజువల్గా గ్రో అవ్వాలంటే మనం ఎక్కడ ఫిట్ అవుతాం అనేది తెలుసుకోవాలి. నా మీద బిజినెస్ అవుద్దా 20-30 crores అంటే దేవుడి దయ వల్ల ఫ్యూచర్లో అవుతుండొచ్చు. ఇప్పుడు లేనప్పుడు నేను ఏం చేయగలుగుతాను? నెగిటివ్ రోల్స్. సో ఐ వాంట్ టు డూ సచ్ రోల్స్. సో ఇప్పుడు వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నారు, నేర్చుకుని కాగ్నిజెంట్లో జాయిన్ అయ్యారు, తర్వాత ఇటువైపు వచ్చారు. అసలు ఇదంతా ఎలా రూట్ మ్యాప్ ఎలా క్రియేట్ చేసుకున్నారు మీరు? ఎలా డిజైన్ చేసుకున్నారు? ఏమో దేవుడి దయ వల్ల అలా వర్కౌట్ అయింది బ్రో. నిజం చెప్తున్నా, అంటే మనకి ఇష్టం ఉంటే, నాకైతే ఎవ్వరు లేరు బ్రో ఇండస్ట్రీలో, ఎవ్వరూ లేరు. సో అలాంటప్పుడు ఇది ఎలా వర్కౌట్ అయిందో నాకే తెలీదు. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ ఆల్ దిస్ జర్నీ హ్యాపెండ్. అంటే చాలాసార్లు చెప్పాను, మన దగ్గర కూడా చెప్పాను ఆ జర్నీ మొత్తం. బట్ ఐఎమ్ స్టిల్ షాక్డ్, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం ఎలా రాగలిగాము అని. కరెక్ట్. సో ఇప్పుడు ఐ మీన్ 22 kgs లాస్ట్ అదే కోల్పోయాను అన్నారు. ఎలా సాధ్యమైంది ఏమన్నా కొంచెం చెప్తారా? అంటే 22 kgs ఓడిపోవడం అది ఎవ్వరు ఓడిపోయినా ఎవరు కోల్పోయినా మంచిదే డార్లింగ్. సో నేను కంప్లీట్గా కీటో అంటారు, కీటో డైట్ లాగా చేయట్లేదు, కానీ స్టాప్డ్ కార్బ్స్ బ్రో. కంప్లీట్గా కార్బ్స్ తిన్ను నేను. ఎందుకు తినను అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ కరగాలి అంటే డెప్రిషియేట్లో ఉండాలి, డెప్రిషియేట్. సో ఐ స్టాప్డ్ హ్యావింగ్ రైస్, మైదా, బ్రెడ్స్, ఇవన్నీ ఓన్లీ ప్రోటీన్, చికెన్, ఎగ్స్, ఫిష్ అండ్ ఫైబర్, ఇంకా వెజిటేబుల్స్, అంతే తప్ప ఇస్ కంప్లీట్లీ ఇంకా వర్కౌట్ బ్రో. అండ్ అందరూ జిమ్కి వెళ్ళగానే తగ్గిపోతామంటే కాదు, అది 40% బ్రో, అది 30%. 70% అంతా కిచెనే, మనం ఏం తింటాము. అండ్ రెస్ట్, ఎంత రెస్ట్ ఇస్తే బాడీకి అంత రికవర్ అవుతూ ఉంటాం మనం. సో సో ఇప్పుడు కుమారి 21F కట్ చేస్తే తర్వాత మళ్ళీ మీరే లీడ్, మీరు హెబా పటేల్ గారు, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్మేషన్ ఏమనిపించింది అప్పుడు మిమ్మల్ని మళ్ళీ మీరే హీరో, ఆవిడ హీరోయిన్ అన్నప్పుడు? అంటే చాలా ఎక్సైటింగ్గా ఉండే బ్రో. ఎందుకంటే ఒకటి మార్కెట్ వాల్యూ ఉంటుంది, ఒక హిట్ కాంబినేషన్ వస్తున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఉంటుంది. అండ్ అందులో నేను తన నెగిటివ్ రోల్, ఎప్పుడు చూసినా తను ఇరిటేటెడ్గా నా మీద ఫేస్ పెట్టి చూసేది. ఇందులో తను నన్ను ప్రేమించే రోల్. అవును. సో కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, మజా వస్తుంది. అండ్ ఆల్రెడీ ఆ ఫ్రెండ్, ఆ అమ్మాయికి ఎలా అంటే నవీన్ చాలా క్లోజ్ బేసిక్గా హెబ్బాకి, కానీ ఇంకా ఎంతో అంత తెలిసిన అమ్మాయి. అండ్ వీ జెల్డ్ టుగెదర్ ఆన్ ద సెట్. సో సడన్గా ఒక కొత్త అమ్మాయితో చేయడం కన్నా ఆల్రెడీ హెబ్బానే కాబట్టి ఐ వాస్ మోర్ కంఫర్టబుల్. ఎందుకంటే అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. సడన్గా కొత్త అమ్మాయితో కొంచెం ఇబ్బంది అయ్యేది నాకు ఇమ్మీడియట్గా, ఎంత ఆర్టిస్ట్ అయినా కొంచెం అనేది ఉంటుంది కదా. సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ దాట్ వే. యా. సో బిగ్ బాస్ గురించి ఒకటి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ కి ముందు కూడా మీరు ఇలాగే మాట్లాడుతారు అంటే? లేదు, బేసికల్లీ థింగ్ ఏంటంటే, మీరు ముందు నుంచి కూడా తెలుసున్న వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, మీరు చాలా పద్ధతిగా డార్లింగ్ అని చాలా బాగా మాట్లాడతారు ఎవరితో అయినా.
బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే సేఫ్ గేమ్ లోపల ఉన్న వాళ్ళు, ఈ డార్లింగ్ బయట అలా ఉన్నారు, లోపల అలాగే ఉన్నప్పటికీ కూడా ఈ ఒక మార్క్ వేశారు, సేఫ్ గేమ్ ఆడేసావు అందుకే నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు అని చెప్పి, బలవంతంగా గొడవలు పెట్టుకోవాలన్నట్టు మీరేమో మధ్యలో వచ్చేసారు. అంటే ఏంటి నిజం చెప్పాలంటే అప్పుడు నిజంగానే హెల్త్ ఇష్యూగా కొంచెం మైండ్లో ఈ థాట్ కూడా ఉందా ఇలాంటి అంటే అంత అలాంటి థాట్స్ ఎవడెళ్తాడు బ్రో? నీకు నెలకు ఒక వారానికి లక్షలో డబ్బులు పడుతున్నప్పుడు ఎవడన్నా ఇంకో వారం ఉండాలనుకుంటాడు కానీ నేను వెళ్ళిపోదాం ఇది సేఫ్ అని వెళ్తారా? నాకు అంటే కొన్ని మెంటల్ గా కూడా కొన్ని బ్యాలెన్స్ చేయలేము. అందరూ ఏంటి సేఫ్ గేమ్ ఆడుతున్నాం కొంచెం ఇంకా ఫైట్ చేయండి మనం తడిచిపోయాక నిండా మునిగాక చలేంటి అని కదా, అలా అక్కడికి వెళ్ళాక అన్ని మాటలు పడ్డాక నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటావా? మాటలు పడి ఏముందిలే పిరికొల్లా వచ్చావు. నేను ఆ టైపే కాదు. అండ్ నాకు నిజంగా మా సీజన్లో ఉన్న వాళ్ళనే అడగండి, నాకు ట్యాబ్లెట్లే ఇవ్వలేదు ఫస్ట్ వీక్లో. నాకు ఆ ప్రాబ్లం అగ్రివేట్ అవ్వడానికి రీజన్ వాళ్ళే. సో ఇంకా దాని గురించి ఎన్ని రోజులు మాట్లాడదాం, వేస్ట్, అది అయిపోయింది అది. అండ్ అలా అయితే నేను వెళ్ళేవాడిని కాదు బ్రో. అంతకుముందు 3 సీజన్లు చూసాం బిగ్ బాస్, అన్ని చూసాం, ఏమవుతుందో తెలుసు, తిడతారని తెలుసు, అన్నీ తెలిసి వెళ్ళి లేదు ఇన్ని వారాలు నేను వచ్చేస్తాను ఎవ్వడు వెళ్ళదు బ్రో. వెళ్తే ఇప్పుడు చూడు నువ్వు అడుగుతున్నావు, నాకు అడిగించుకోవాలని వచ్చేస్తానని, అవునా కదా? ఎప్పుడు రాడు. అంటే మీ మంచితనం ఏమన్నా కొంచెం మిమ్మల్ని మీ మనసుని ఏమన్నా నొప్పించి ఇక్కడ మనం సెట్ అంటే నువ్వు చాలా మంచిగా దాన్ని మాట్లాడుతున్నావు కానీ అంత లేదు బ్రో. ఇప్పుడు మంచి చెడు అనేది అందరిలో ఉంటుంది. అది ఏ రేషియో ఎక్కడ అవసరమో అంత వాడాలి మనం. కొన్ని చోట్ల చెడు కూడా మంచిగా చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను నీకు ఒక మంచి మాట చెప్తున్నా, నేను గట్టిగా చెప్పాలి మంచి మాట అయితే, నేను తిట్టైనా చెప్పాలి, కొట్టైనా చెప్పాలి. ఎందుకంటే నాకు మంచి అని తెలుసు, నేను నీకు మంచి చేస్తున్నాను అనేది నేను గట్టిగానే చెప్పేస్తాను. ఎంత గట్టిగా నువ్వు హర్ట్ అయినా సరే నేను చెప్తా అది మంచి మాట అన్నప్పుడు. అలాంటప్పుడు నేను నీకు చెడు చేస్తున్నట్టే ఆ టైంలో నీకు టైమింగ్ ఏమనిపిస్తుంది, వీడేంది ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాను నాతో అని. కానీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది నాకు మంచి చేశాడని. సో అలా ఆ టైం బీయింగ్ చెడు చేయడం నేను అస్సలు వెనక్కి వెళ్ళను బ్రో. నేను చేసింది నీకు మంచి అయితే నేను చెప్పేస్తా, మీరు చేసిన తప్పని మొహమే చెప్పేస్తా. ఐ డోంట్ అంటే ఇంకెందుకు బ్రో ఉండేదే కొన్ని రోజులు, రోజు నటించి ఏం పోతాం మనం, ఎలాగో నాకు డబ్బులు ఇస్తున్నా నటించడానికి, ప్రతి చోట అవసరం లేదు కదా. సో అది మంచితనం వల్ల అయితే కాదు. నాకు ఐ రియలీ సఫర్డ్ బ్రో. లాస్ట్ మీరు చూసారు కదా, ఇలా అయిపోయి సన్నగా అయిపోయాను. నన్ను తీసుకెళ్ళి స్టార్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మేనేజ్మెంట్ని అడగండి ఎందుకు మరి స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళారు నేను నటిస్తూ ఉంటే. అంటే డాక్టర్లు పిచ్చోళ్ళ, ఎవరి పిచ్చో? నన్ను రెగ్యులర్గా నాకు చెకప్ ఉండేది, ఎవరు పిచ్చోళ్ళు అక్కడ. సో సో ఇప్పుడు ఈ గ్రౌండెడ్ నేచర్ ఉంది కదా మీకు, ఎప్పటి నుంచో ఉంది, సెట్స్లో కావచ్చు, ఎవరినైనా చిన్న వాళ్ళని కూడా పలకరిస్తూ ఉంటారు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు ఎర్లీ డేస్లో, మీరు చిన్నతనంలో ఫాదర్ మదర్ కూడా ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్స్ ఇవన్నిటి నుంచి వచ్చిందా? డార్లింగ్ ఇప్పుడు మా మమ్మీ మేము చిన్నగా ఉన్నప్పుడు 100 రూపీస్కి ఒక ఇంట్లో సర్వెంట్లా వర్క్ చేసేవాళ్ళు బ్రో. నేను వాళ్ళకి ఏమైనా సరుకులు కావాలంటే నాకు చిట్టి రాసిస్తే నేను వెళ్ళి తెచ్చేవాడిని. మా నాన్న ఫెన్సింగ్ పనులు చేశారు, ఆటో నడిపించారు, ఐరన్ షాప్ నడిపించారు, ఏ పని వస్తా చేశారు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు. నేను మా నాన్న ఫెన్సింగ్ కూడా వేసాను. మా అక్క కూడా ఇంట్లో పని చేసేది. మా టీచర్ వాళ్ళ ఇంట్లోనే మా అక్క సర్వెంట్లా చేసేది, తను చదువు కంటిన్యూ చేయడానికి. మా అక్క చాలా బాగా చదువుతారు. ఫస్ట్ మా నాన్న మధ్యలో ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేక చదువు మానిపించేద్దామంటే ఎందుకు మానిపిస్తావు అది ఇదనని ఇంకా తనకు తానే సపోర్ట్ చేసుకుని. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే డార్లింగ్, మనందరం ఒక పని గురించే వచ్చాం బ్రో భూమి మీదకి. అందరం ఒక పని మీద వచ్చాం. దేవుడి దయ వల్ల పొజిషన్స్ అటు ఇటుగా కొంచెం మారిండొచ్చు, కానీ మనిషి మారలేక. సో హాయ్ హలో అని పేరు పెట్టి పలకరించి వెళ్ళిపోవడంలో మనం మళ్ళీ కలుస్తాం లేదో తెలియదు దర్శన్. నేను నీతో ఉండే 5 నిమిషాలు 10 నిమిషాల్లో నేను బాగుంటే నాకు ఏం పోద్ది సొమ్ము, ఏమైనా అరిగిపోతానా నేను? నా బ్యాంక్లో డబ్బులు పోతాయా నీతో మాట్లాడినంత సేపులో? సో దట్స్ వాట్ ఐ థింక్. అండ్ నా స్వార్థం ఏంటంటే నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే నా వర్క్ బాగా అవుతుంది అని నేను చాలా బిలీవ్ చేస్తాను. నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళతో నేను బాగా మాట్లాడుకున్నాను, హాయ్ హలో చెప్పానంటే అందరూ అరే మన అనే ఫీలింగ్ వస్తుంది చూడు. నేను హెబ్బాతో అన్నాను కదా, నాకు తనే ఆల్రెడీ తెలుసు అందుకే నాకు వర్క్ ఈజీ అయిపోయింది అని. సేమ్ థింగ్. సో అక్వైంటెన్స్ వచ్చిందంటే మనకి ఈజీ అయిపోతుంది బ్రో వర్క్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, రేపు ఇంకొక 10 years అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రిలీజ్ అనే కాన్సెప్ట్ వచ్చి కుమారి 21F మళ్ళీ రిలీజ్ అవ్వచ్చు. మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్ కుమారి 21F కన్నా? నాకు దేవుడు ఎందుకు ప్రేమించాడని గుర్తొస్తుంది. ఎందుకు అంటే దేవి గారు మ్యూజిక్, సుకుమార్ గారు ఫస్ట్ టైం ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయినా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాని తర్వాత రత్నవేల్ గారు, నేను అంటే అంత పెద్ద డైరెక్టర్తో మ్యూజిక్ కెమెరామెన్తో నేను మళ్ళీ వర్క్ చేయగలుగుతానా లేదా నాకు తెలియదు. ఆ చిన్న వయసులో నాకు ఇచ్చిన అదృష్టం అది. సో రాజమౌళి గారితో వర్క్ చేశారు. ఇప్పుడు ఆయన లెవెల్ వేరు, పాన్ వరల్డ్ గేట్స్ ఓపెన్ చేశారు ఆల్మోస్ట్. ఆయన గురించి ఎవరైనా ఇండియాలో ఏ మేకర్ అయినా ఏ హీరో అయినా
నీకు ఎవరు డ్రీమ్ ఎవరితో కొలాబరేట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆయన పేరే చెప్తున్నారు. సో అలాంటి ఆయనతో మీరు ఎర్లీ డేస్లో వర్క్ చేసేస్తారు. ఈగ సినిమా కూడా మీకు బయట స్ట్రీమ్ చేసిన బయట స్క్రీనింగ్ వేసినప్పుడు హాలీవుడ్లో అందరూ కూడా అరిచారు స్క్రీనింగ్లో అంతా కూడా. మీకు మంచి డేస్ అయితే దొరికింది. ఏంటి ఆయన మేకింగ్లో ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పగలరా మీరు ఏమన్నా? బికాస్ మీకు మెగాఫోన్ పెట్టుకుని ఆయన టీచ్ చేసి చెప్పి ఈ సీన్ ఇలా చేయి, ఈ సీన్ ఇలా చేయని చెప్పారు. ఎవరైనా ప్యాషన్ ఉంటే పైకి వస్తారు బ్రో. ఒక వర్క్ చేయాలి ఆయనకు ఆ వర్క్ మీద తప్ప ఇంకోటి ఫోకస్ ఉండదు. అడ్డమైన వాటి గురించి ఆలోచించరు, ఎవరినైనా కిందకి లాగుదామని అస్సలు ఆలోచించరు. సో అలాంటప్పుడు పైకి వస్తారు బ్రో లైఫ్లో. మీకు మ్యాజిక్ ఆయన మేకింగ్ లేదన్నా కొంచెం మ్యాజిక్. ఇప్పుడు డార్లింగ్ ఇప్పుడు ఈ సెట్ ఉంది, ఇవి ఇలా ఎలా పడితే అలా ఉన్నాయి, అలా ఆయనకి ఇష్టం ఉండదు. he'll make sure ఆయన చేసే 5 నిమిషాల వరకైనా he'll make sure he'll do it in the best way. That's what I saw. నాకున్న దాంట్లో నాకున్న చిన్న బ్రెయిన్ అంటే ఆయన చాలా పెద్ద మేధావి. నేను అర్థం చేసుకున్న దాంట్లో ఆయన దేంట్లో కాంప్రమైజ్ అవ్వకపోతేనే పైకి వస్తుంది లైఫ్లో, అంతే. సో ఈవెన్ ఏగా సినిమా చేసినప్పుడు నాని గారు కూడా స్టార్డమ్ లేదు అంత, బికాస్ ఆ రోల్ కూడా ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ ఆయనకు ఆల్రెడీ హిట్స్ ఉన్నాయి బ్రో. అష్టచమ్మ ఆయన సినిమాలు ఆయనకు ఉన్నాయి, స్టార్డమ్ లేదు. అంటే అది మనం స్టార్ అని నేచురల్ స్టార్ అని మీ దృష్టిలో, నా దృష్టిలో అయితే ఆయన ఆల్రెడీ స్టార్ చెప్పారు. అదే ఇప్పుడు ఆ 15 మినిట్స్ రోల్ కాబట్టి ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆయన నాకు తెలిసి వినిపించలేదేమో మేబీ. ఆ నెరేషన్ 15 మినిట్స్ ఉంటారు కదా, తర్వాత అంతా ఏగేమే ఉంటుంది సినిమా అంతా. నాన్నగారు చనిపోయిన తర్వాత. సో అప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? బికాజ్ ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఆ స్టేట్మెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. నేను మీకు దూరం నుంచి నేను అదే ఒక ఇటుకలా కనిపిస్తున్నాను, నేను ఇటుక పేరుస్తున్నాను, దూరం నుంచి చూస్తే మీకు ఒక గోడ కనిపిస్తుంది ఒక రోజు, ఎవ్వడో బద్దలు కొట్టలేడు, ఏ బుల్డోజర్ బద్దలు కొట్టలేదు అని చెప్పి. నిజంగా ఈ రోజు అలాగే కనిపిస్తుంది. ఆయన ప్రొడక్షన్ హౌస్లు రెండు బ్యానర్స్ ఇవన్నీ చేసుకోవడం. మీకు ఆ రోజుల్లో ఏమనిపించింది ఆయన డెడికేషన్ గురించి, ఆయన యాక్టింగ్ లో అంటే తెలిసిపోతుంది. మహానటి సావిత్రి గారికి సహజ నటి అని పేరు ఉంది, అంటే న్యాచురల్. అలాంటి పేరు ఆయనకి ఆడియన్స్ ఇచ్చారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత ప్రేమించారు, ఎంత ఓన్ చేసుకున్నారని. అలా ఎవరిని ఓన్ చేసుకున్నా అంతే డార్లింగ్. ఇప్పుడు వాళ్ళు అంత బిరుదిచ్చారంటేనే ఈయన ఒక మనవాడు, మావాడు, న్యాచురల్ బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు. అంటే మన అని యాక్సెప్ట్ చేశారు. సో మన అని యాక్సెప్ట్ చేస్తే జనాలు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు. అండ్ ఆయన అంటే హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు కొత్త డైరెక్టర్స్, ఆయన అందరు కొత్త డైరెక్టర్స్ ఆయన వర్క్ చేసిన వాళ్ళందరూ. అమేజింగ్, వెరీ గుడ్ టు సీ దాట్. సో ర్యాపర్స్ బూమ్ నడిచింది ఒకప్పుడు. ఈవెన్ ఆ ర్యాప్ని అంత ఆడియన్ అంత ఓన్ చేసుకోలేకపోయి ఉంటే మీకు కూడా కొంచెం అంత ఆధారం దక్కేది కాదు. కరెక్ట్గా ఓన్ చేసుకున్నారు, మీ టాలెంట్ ఏంటో బయట షోకేస్ అయింది, వెంటనే ఓన్ చేసుకున్నారు. నోయల్ ర్యాపర్ అనగానే నోయల్ ఆ టైంలో, తర్వాత యాక్టర్ అయ్యారు, ఈ రోజు ఈ స్టేజ్ దాకా వచ్చారు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ జనరేషన్ చూస్తుంటే, ఇంకా ర్యాపర్స్ ఇంకా కొత్త వాళ్ళు మీ కళ్ళ ఎదురుగుండా చిన్న వాళ్ళు వస్తున్నారు, యూట్యూబ్లో కావచ్చు. దానికి ఇప్పుడు టాలెంట్ ఎవరికి ఎప్పుడు ఏ టైంలో హెల్ప్ అవుద్దో చెప్పలేము. లైక్ ఇప్పుడు హనుమాన్ కైండ్ అని ఒక అతను ఉన్నాడు, ఆయన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు, సాంగ్స్ పెద్ద హిట్స్ అవుతున్నాయి. సో అది కన్సిస్టెన్సీ డార్లింగ్. ఇప్పుడు నేను సినిమాలు అని చెప్పి నేను డైవర్ట్ అయ్యి ఇటు రాకపోతే ర్యాప్లో నా కెరియర్ కూడా బాగుండేది. కానీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకనే నేను దాని మీద 100% ఫోకస్ చేయలేకపోయా. బట్ ఐ ఫీల్ గుడ్, ఎందుకంటే ర్యాప్ సీన్ ఇంత ఇవాల్వ్ అవ్వడం ఇక్కడ బెంగళూరులో బాగుంటుంది, బాంబేలో అయితే నెక్స్ట్ లెవెల్, క్రోర్స్లో చార్జ్ చేస్తున్నారు వాళ్ళు ఒక షో చేయడానికి. మన దగ్గర కూడా అది ఇవాల్వ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకు అవ్వదు బ్రో, తెలుగు వాళ్ళు కూడా అలా చేయాలి, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఆస్కర్కి వెళ్ళినప్పుడు ఇండియన్ ఫిల్మ్ అని అన్నారు బ్రో. మన ర్యాప్లో కూడా ఇవాల్వ్ అవుతే అరే మన తెలుగు వాడని గర్వంగా చెప్పుకుంటాం. సో డెఫినెట్లీ నేను ఇంకా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే 100% చేస్తాను. నేను అది కూడా పొట్టేల్ సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట నన్ను పాడమని అడుగుతుంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. యాజ్ అన్ యాక్టర్ నేను వెళ్ళినా వాళ్ళు నా మ్యూజిక్ అడుగుతున్నారు, మీరు పాట పాడండి అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అరే నేను ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు అని నాకు కొంచెం బాధ కూడా అనిపించింది. ఇమ్మీడియట్గా వచ్చి నా ఓన్ ఖర్చులతో నేను సాంగ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ బ్రో, ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మ్యూజిక్ యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ టు డూ గుడ్ రోల్స్. అది. సో బేసికల్లీ మీరు డైలీ రొటీన్ పడుకునేటప్పుడు ఈ మ్యూజిక్ ఏమన్నా అనుబంధం ఉంటుందా? మ్యూజిక్ని పెన వేసుకుని పడుకుంటూ ఉంటారు అంటే వింటూనే నిద్ర పడుతుంది కొంతమందికి, లేచిన వెంటనే ఖచ్చితంగా ఒక ర్యాప్, ఒక సాంగ్, ఒక మ్యూజిక్ వినాలి, ఇలాంటి మూడ్ ఉంటుంది కదా చాలా మంది. అవును, డార్లింగ్ నాకు ఇష్టం. ఏవి వింటారు ఎక్కువగా? మీరు చేసిన మీ కంపోజిషన్ లోంచి వచ్చిన వాటిలో ఎక్కువగా విన్నది ఏంటి? మీరే కొంచెం మెస్మరైజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఒక పాట మీద వర్క్ చేస్తున్నానంటే ఆ 2-3 నెలలు ఆ పాట రిలీజ్ అయ్యే వరకు బాగా వింటా. ఆ పాట రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అంత వినను. ఎందుకు తెలియదు డార్లింగ్, ఐ డోంట్ నో. ఎందుకంటే అంతవరకు ఏంటంటే దాని మీద ఏమైనా వర్క్ చేయొచ్చు.
ఒక్కసారి వెళ్ళిపోయిందా ఇంకా మన చేతిలో ఏం లేదు. అందుకని ఇంకా దాని తర్వాత పెద్దగా వినను. నాకు ఎప్పుడన్నా మూడ్ వస్తే నా అన్ని సాంగ్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి పెట్టుకొని వింటా. మనం ఎలా చేసాము, ఏంటి, ఏమేమి చేసాము అని చెప్పి వింటాను తప్ప ఐ కీప్ అ ట్రాక్. మొన్న F1లో OSTs చాలా బాగున్నాయి. ఇప్పుడు రెగ్యులర్ అవి వింటున్నా ఎక్కువ. సో తమిళ్లో క్రేజీ ర్యాప్స్ ఉంటాయి. సో హిప్ హాప్ అని కొట్టి తమిళ్, తెలుగు, హిందీ అలా వింటూ ఉంటా. అది. సో నా సాంగ్స్ అంటే ఇష్టం బ్రో. నాకు నా సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నా ఇష్టం కాబట్టి రిలీజ్ చేస్తాను, లేదంటే అలా ఉండేవి. బట్ అంత రిలీజ్ అయ్యాక చెప్తున్నా కదా, ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఒక్కోసారి అయితే సాంగ్ ఇంకా రేపు రిలీజ్ అవుతుందంటే 10 times 20 times 30 times విని ఇంకేమైనా చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉంటా. ఒకసారి రిలీజ్ అయిందా ఓకే. అది ఇప్పుడు ఈ ప్రమోషన్స్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా ఈ మీడియా ముందు కావచ్చు, ఎవరైనా ముందు కావచ్చు, ఎక్కువగా పాడిన ర్యాప్ ఏంటండి? అతిలి సతి ర్యాపే. ఎక్కడికి వెళ్ళినా ఒకసారి బాబోయ్ మళ్ళీ. Okay, rip it on now, break it down now, making the money to fake now, come on, sing it on now, break it down now, making the money to fake now, come on, Atili satay, 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 Atili satay, 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 bad the beat, ripping the heat, the head, the sweat, the make you go crazy, he's mad, he's bad, he's making a waste now, come on, Atili satay, 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 satay. సూపర్. సో బేసికల్లీ ఈ ర్యాప్ అనే పదం తెలియకముందే మీకు ఎవరండి ఈ ర్యాప్ అనే పదాన్ని పరిచయం చేసింది? బ్రో ఇప్పుడు నాకు ప్రభుదేవ గారు అంటే చాలా ఇష్టం బ్రో. ఆయన మూవీస్ అన్నీ చూసేవాడిని. సో ప్రేమికుడు, డాన్స్, బేసిక్గా డాన్స్ అంటే ఇష్టం. సో అన్నీ ఫాలో అయ్యేవాడిని. లవ్ బర్డ్స్ అనే మూవీలో నో ప్రాబ్లం అనే ఫుల్ ఫ్లెజ్డ్ ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ వచ్చింది. Safisa Golomela Sonamana chick back, no chat, which you can come via chat. In Madras of it, make the Sabbath, the bomb on Pachi, one at for ever chance. And Arindra Babu rap asala, Dripping the Goosebumps వచ్చాయి నాకు ఆ సినిమా చూసినప్పుడు. I was so excited. అక్కడి నుంచి I started అసలు ఏంటి ర్యాప్ ఏంటి. అప్పుడు DD2 ఒకటే ఛానల్, అందులోనే ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చేవి, DD1లో వచ్చేవి కాదు. అది కూడా దాని తర్వాత MTV, ఒక 1 hour మాత్రమే ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చేవి. అలా ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్. చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఒక రకంగా రెహమాన్ గారు హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ ఫర్ దాట్ ర్యాప్. రెహమాన్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కిరవాణి సార్ మేడ్ మీ ఆ ర్యాపర్. ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే నేను అతిలి సతి పాడేవాడినే కాదు. అప్పుడు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఐ స్టార్టెడ్ రైటింగ్. అది డార్లింగ్. సో ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్లో మీరు యాక్టింగ్ కెరియర్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని ప్రాజెక్ట్స్లో మిమ్మల్ని ఇప్పటికీ కూడా మీకు కొంచెం ఛాలెంజింగ్గా అనిపించిన, ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది కదా, ఆ రోజు అది ఛాలెంజింగ్గా ఫేస్ చేశాను, ఇప్పటికీ కొంచెం తలుచుకుంటే కొన్ని రోజులు అమ్మో చాలా కష్టపడ్డాను ఆ రోజుల్లో అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. చాలా కష్టపడ్డం కాదు డార్లింగ్. ఇప్పుడు మనం ఎప్పుడు ఫీల్ అవుతామంటే మన చేతిలో ఉండి కూడా బెస్ట్ చేయనప్పుడే. సో నేను రత్నవేల్ గారిని ఇంకొక టేక్ చేస్తాను సార్ అని అడగలేకపోయా భయానికి. ఓకే. కుమారి 20Fలో లోబో వచ్చి ఆ అమ్మాయి కుమారి కాదు, ఆ అమ్మాయి పేరు మీనా, బాంబేలో చూడు పోలీస్ స్టేషన్లో దొరికింది అని చెప్పి వీడియో చూపిస్తాను. నాకు స్మోకింగ్ అలవాట్లేదు. సో స్మోకింగ్ అలవాట్లేదు కాబట్టి నన్ను తిట్టారు సెట్లో. ఎందుకు అంటే అది ఇండైరెక్ట్ మోటివేషన్. స్మోకింగ్ సరిగా చేయవు, నువ్వేం విలన్ అవుతావా, పెద్ద విలన్ అది అని చెప్పి అన్నారు. ఇంకా పట్టుబట్టి నేను నేర్చుకున్నా. కానీ ఇప్పటికీ నా కళ్ళు మండుతాయి స్మోక్తో. సో ఆ సీన్లో నేను స్మోక్ చేసుకుంటూ ఇలా కళ్ళు కొడుతుంటాను డార్లింగ్. ఇలా కళ్ళు కొడుతూ ఉంటా. నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఎప్పుడైనా ఇప్పుడు సూటిగా మాట్లాడినప్పుడే వాడు కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నట్టు. అది చాలా ఇంపార్టెంట్ సీన్. నేను అందులో ఇలా కళ్ళు కొడుతూ ఉంటా. నేను ఐ జస్ట్ లుక్డ్ ఎట్ హెమ్ అండ్ ఐ జస్ట్ ఇలా ఆలోచించి ఇలా మాట్లాడితే అదిరిపోయేది ఆ సీన్. నేను ఆ సీన్ చూసినప్పుడల్లా ఫీల్ అవుతా, నేను ఇంకొకసారి సార్ నేను ఇలా. ఆయన చాలా మంచి ఆయన, కానీ ఆ టైంలో నాకు అంత ధైర్యం లేదు. అరే ఎందుకు అడగలేకపోయా అనే భయం అనేది ఎప్పుడు ఉంటుంది నాకు. అది గుర్తొచ్చినప్పుడల్లా ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ దాట్. అది బ్రో. సో ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా చెప్పండి? ఇప్పుడు ఎక్కువ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను బ్రో. అండ్ నేను రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే కొన్ని సినిమాలు చేశాను, కానీ నాకు చెప్పిన రోల్స్ లాస్ట్కి సినిమాల్లో లేవు. చాలా డిసప్పాయింట్ అయ్యాను బ్రో. ఎందుకంటే ఇప్పుడు మనం నమ్ముతేనే కదా వెళ్ళి కమిట్ అవుతాము. 6 నెలలో 3 నెలలో 1 year కష్టపడతాము, ఎక్సైట్ అవుతూ ఉంటాం. ఆ సినిమా రిలీజ్ అవుద్ది, రిలీజ్ అయిన తర్వాత మనకు చెప్పింది ఉండదు. చాలా బాధేసింది. ఎందుకంటే డార్లింగ్ ఇప్పుడు నేను ఎంతో అంత కష్టపడితేనే ఇక్కడ ఉన్నా. అండ్ ఇప్పుడు కూడా ఇలాంటివి ఇంకా ఐఎమ్ టైర్డ్. సో లక్కీలీ మ్యూజిక్ సీన్ ఇస్ గుడ్.
ఇయర్ కీరోని సార్తో పర్ఫామ్ చేసి ఆయన ఆస్కర్ తర్వాత ఫస్ట్ టైం. అక్కడ నుంచి నాకు అనిపించింది మ్యూజిక్ సీన్ పెరుగుతుంది, ఐ షుడ్ కాన్సన్ట్రేట్, ఏ కాలేజ్కి వెళ్ళినా మ్యూజిక్ పాడండి అని అంటే నా పాటలు ఎందుకు, నా ప్రమోషన్ అవుతుంది అని సినిమా మీద పాట రాసి పాడాను నేను, సినిమాకే ప్రమోషన్ అవ్వాలి అని. నేను అంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల అప్సెట్ అవుతుంటే నాకు నచ్చట్లేదు బ్రో. అండ్ మనకి వాల్యూస్ లేదనుకోండి, ఇంక తొక్కిపడేస్తారు. సో అందుకనే ఐఎమ్ లైక్ లేదు ఇది కాదు నాకు చెప్పిన రోల్. నేను లిటరలీ ఈ మధ్య రాయించుకుంటున్నా, నాకు మీరు నరేట్ చేసినట్టు తీస్తానంటేనే నేను ప్రమోషన్స్ కానీ దేనికైనా వస్తా, లేదంటే నేను రాను అని చెప్పి మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఎందుకంటే డార్లింగ్ మనం వెళ్ళి కష్టపడతాం, సినిమా చేస్తున్నాం, బడ్జెట్స్ దగ్గర కాంప్రమైజ్ చాలా చేస్తాం ఒక సినిమా అంటే, లాస్ట్కి తీసి పడేస్తుంటే ఇంకెందుకు బ్రో. కరెక్ట్. ఇప్పుడు నువ్వు డార్లింగ్ నువ్వు ఇది చేస్తావు అంటేనే కదా నువ్వు వస్తావు. ఇది కాదే కాదు అసలు మొత్తం కథ మార్చేస్తే ఇంకెలా అనిపిస్తుంది. అలా చాలా డిసప్పాయింట్ అయ్యా. అండ్ ఎందుకు బాధ వేసిందంటే డబ్బులే సంపాదించాలనుకో దర్శన్, ఏదైనా చేయొచ్చు బ్రో. ఇప్పుడు రీల్స్ చేయొచ్చు, ప్రమోషన్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, యాక్టింగ్ ఎందుకు చేయాలి? అవునా కదా. సో ఐ డోంట్ నో, నాకు అలా ఐ వాజ్ లైక్ లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సిరీస్ ఆఫ్ సాంగ్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్. సో ప్రీవియస్లీ మీరు అనంత్ శ్రీరామ్ గారు, రమ్య బెహ్రా గారు కొంతమందితో కొలాబరేట్ అయ్యారు. సో ఇప్పుడు అప్కమింగ్ కొలాబరేషన్ ఎవరితో ఉండబోతుంది అనిపిస్తుంది? ఇట్స్ అ సర్ప్రైజ్ బ్రో, ఇట్స్ అ సర్ప్రైజ్. ఫస్ట్ నీకే చెప్తాను దర్శన్, ఐ ట్యాగ్ యూ. నాకే చెప్తానంటే అప్పుడా? ఓకే, 100% చెప్తున్నా. ఫస్ట్ ఐ ట్యాగ్ యూ, దట్స్ మై ప్రామిస్ టు యూ. రిలీజ్ డే రోజు నేను ట్యాగ్ చేసి పెడతా. బట్ యా ఇట్స్ అ సర్ప్రైజ్. ఇప్పుడు నాకు రివీల్ చేయాలని లేదు. కొన్ని ఏంటంటే డార్లింగ్ జరిగే టైం అంటే అంత బెస్ట్, కొన్నిసార్లు డిలే అవుతుంటుంది. మనం ఇష్టపడే వాళ్ళు ఏంటంటే అడుగుతూ ఉంటారు కదా, మనకు అది ఒక ప్రెషర్లా క్రియేట్ అవుద్ది. సో అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే రిలీజ్ అయ్యే టైంకి చెప్తున్నా, ఈరోజు ఇది దిస్ వీఆర్ డూయింగ్ అని. సో యా అలా ఉన్నాయి కొన్ని. యాక్టింగ్ వైజ్ డ్రీమ్ కొలాబరేషన్ ఏమైనా ఉందా సార్ మైండ్లో? రాజ్మౌళి గారి సినిమాలో విలన్ వాళ్ళు బ్రో. ఓకే ఓకే, అంతే. అది రిటైర్మెంట్, అది నాది. దట్స్ మై రిటైర్మెంట్. చాలు, ఓకే, లైఫ్కి ఇచ్చాలని. యాంటాగనిస్టే ఫిక్స్ అయిపోయారు ఆయన సినిమాలో. అంటే ఇప్పుడు ఆయన సినిమాలో విలన్ అంటే ఆల్మోస్ట్ హీరో కంటే ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత హీరో డామినేట్ చేస్తాడు. బేసికల్ ఆయన సినిమా అన్నీ అంతే. ఎలివేషన్ గురించి అనే కాదు డాలి, నేను ఆయన సినిమాలో హీరో అనేది కొంచెం ఎక్కువ ఏమో, కానీ విలన్ ఏం తక్కువ కాదు అందుకని. సో అదొక అంటే ఇంకా మనకొకంటూ ఒక టార్గెట్ పెట్టుకోవాలి కదా, అందుకనే నేను అలా టార్గెట్ పెట్టుకోవాలి. ఐ వాంట్ టు బీ, నాకు చాలా ఇష్టం బ్రో. ఐ కెన్ కిల్ పర్ఫార్మెన్స్. నాకు అది చాలా, అంటే మనకు తెలుసుంటుంది లోపల. ఇప్పుడు నువ్వు చాలా మంచి యాంకర్ అని నీకు తెలుసుంటుంది దర్శన్, నువ్వు అది ఎంత ప్రూవ్ చేసుకుంటే అంత జనాలకు అర్థమవుతుంది. సో అలా లైక్ వైజ్ ఐ నో ఐఎమ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఆ ఆపర్చునిటీ వచ్చిన రోజు ఇంకా చాలు. ఐఎమ్ వెరీ క్లియర్ వాట్ ఐ వాంట్, వాట్స్ మై రిటైర్మెంట్, ఐఎమ్ వెరీ క్లియర్. సో ఓకే, గోల్ కనిపిస్తుంది, మధ్యలో ఇదంతా ట్రాక్ వేసుకోవాలి. సో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది. సో అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? బికాజ్ వెబ్ సిరీస్లో ఒకవైపు, ఓటీటీలో రకరకాల కంటెంట్ వస్తుంది. ఈవెన్ మంచి మంచి సినిమా, నిజం చెప్తున్నాను, 70mm కంటే ఓటీటీలో వస్తున్న కొన్ని కంటెంట్ చాలా సర్ప్రైజ్ చేస్తున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అలా ఒక సబ్జెక్ట్ విన్నాను బ్రో, చాలా బ్యూటిఫుల్ కదా, వెబ్ సిరీసే. అది వెరీ సూన్ అవుతుంది, అది వెరీ సూన్. అది ఒకటి ఉంది లైన్లో. అండ్ ఒక కథ విన్నా, అది 2-3 డేస్లో అదొకటి ఉంది మూవీ. సో అలా ఉన్నాయి, కానీ అవన్నీ ఐ హావ్ నాట్ సైన్డ్, అందుకని చెప్పట్లేదు. మ్యూజిక్ అయితే ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్. ఒకవేళ నెగిటివిటీ చూస్తూ ఉంటాం, ఇది రంగుల ప్రపంచం, స్క్రీన్ మీద కనిపించేవాడిని ఎవడొకడో ఏదో ఒకటి అంటూ ఉంటాడు. పైగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కమెంట్స్ డోకా, అంటే ఎవడన్నా పెట్టొచ్చు, ఏమైనా పెట్టొచ్చు, రీచ్ అవుతూ ఉంటుంది. మీరు అన్ని చూస్తారో చూడరో తెలియదు, కానీ కొన్ని చూస్తూ ఉంటారు. ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నప్పుడు సమ్ టైమ్స్ కొన్నిసార్లు బాగుంటుంది, మిమ్మల్ని ఎత్తినోళ్ళు ఉంటారు, ఒక్కొక్క టైం పీరియడ్ కూడా వస్తుంది. ఆ టైం పీరియడ్లో కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడైనా అసలు రియాక్షన్? వెన్ యూ నో ఇట్ ఈస్ షిట్, నువ్వు చేయి పెడతావు అందులో, లేదు సింపుల్ కదా బ్రో. ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసుంటే చూడు బ్రో, వాళ్ళే ఇవన్నిటికి భయపడతారు. డాలి నువ్వేంటో నీకు తెలుసు, నీ ఫ్యామిలీకి నువ్వేంటో తెలుసు, ఇంకెందుకు బ్రో? వెన్ యూ నో ఇట్ ఈస్ షిట్, విల్ యూ పుట్ యువర్ ఫింగర్ టు ఇట్? సింపుల్. ఐ విల్ నాట్ పుట్ మై ఫింగర్ అండ్ టైప్ అ కమెంట్ ఆర్ రిప్లై ఆర్ సి. బ్లాక్ అనే ఒక సూపర్ వెపన్ ఉంటుంది సోషల్ మీడియాలో, బ్లాక్ అంతే. అస్సలు 1 సెకండ్ కూడా తిరిగి కూడా చూడండి. నేను సంథింగ్ హ్యాపెన్స్ రాంగ్, నేను ఒకటే ఆలోచిస్తా, దేవా నువ్వు నాకు ఏం నేర్పిస్తున్నావు ఇందులో? అన్నిట్లలో ఒకటి నేర్చుకోవడం చాలా బ్యూటిఫుల్. మనం ఇక్కడ ఏదో పీకి పడగొట్టడానికే వచ్చాం బ్రో.
ఏదో బతికేసి చచ్చిపోవడానికి అయితే రాలా, ఏదో ఒకటి చేసే వెళ్ళాలి. సో సరే మంచి జరిగిందా, ఇందులో ఏం నేర్పిస్తున్నావు, చెడు జరిగిందా, ఇందులో నేను ఏం నేర్పిస్తున్నావు, ఎవ్రీవేర్ మనం అలా నేర్చుకుంటేనే ఇవాల్వ్ అవుతాం. కరెక్ట్. అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఓకే సరే, అండ్ లెట్ గో అంతే, ఇంక వదిలే. దాని గురించి పట్టించుకొని వాడికి ప్రూవ్ చేయాలి వీడికి ప్రూవ్ చేయాలంటే వేస్ట్ డార్లింగ్. ఇంకా లైఫ్ అంతా అదే అయిపోతుంది. అది. అండ్ మీ గురించి నాకు తెలిసిన దాన్ని బట్టి మీరు కొంచెం జస్ట్ ఏదో క్యాజువల్గా ఇప్పుడు ఇది వేసుకున్నారు క్రాస్, చాలా మంది ఊరికే దాన్ని ఏమంటారు స్టైల్ కోసం వేసుకుంటారు. మీరు అలాంటి పర్సన్ కాదు, మీరు కొంచెం స్పిరిచువల్ పర్సన్, దేవుడిని బిలీవ్ చేస్తారు, మంచిగా ఉంటారు, ఫాలో అవుతారు. సో ఏంటి అంటే అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఎర్లీ డేస్లో ఎందుకు స్పిరిచువాలిటీ, వయసు అయిపోయిన తర్వాత 50 ఏళ్ళు వచ్చిన తర్వాత దాని వైపు వెళ్దాం, అప్పటి వరకు మన లైఫ్ మనం ఎంజాయ్ చేద్దాం అనే ఫీలింగ్లో ఉంటారు. సో అందరికి ఒక డ్రైవింగ్ పాయింట్ ఉంటుంది దర్శన్. ఇప్పుడు నీ డ్రైవింగ్ పాయింట్ ఏంది, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ ఇండస్ట్రీకి, వాట్ డ్రోవ్ యూ హియర్? అంటే మేకర్ అవ్వాలి ఏదో ఒక టైంలో, మేకర్ కానీ యాక్టర్ కానీ కదా డార్లింగ్, అది నీ డ్రైవింగ్ ఫోర్స్ డార్లింగ్. అవునా, నేను మేకర్ అవ్వాలి. నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తా అంటే దేవుడు నాకు అన్యాయం చేయడానికి బిలీవ్ చేస్తాడు, అది నా డ్రైవింగ్ ఫోర్స్. నేను అందుకనే వేసుకుంటాను, నాకు అన్యాయం జరగదు. నన్ను ఒకడు వచ్చి కొట్టినా, ఉమ్మినా, తిట్టినా, ఏం చేసినా నాకు ఇందులో ఏదో మంచి ఉంది, నేను ఏదో నేర్చుకోవాలి, నేను ఎప్పుడు అద్దం నా ముందే పెట్టుకుంటాడు వాళ్ళు, ఇంకొకటి చూపించా, నేనేం నేర్చుకోవాలి ఇందులో. ఇప్పుడు నేను నీకు ఒక నీతి చెప్పాను అనుకోవాలి, నువ్వు వింటో లేదంటే నేను ఒక నీతి నేర్చుకున్నాను అనుకోవాలి, నేను బాగుపడతా. సో ఒక నానిగారు చెప్పిన లాంటిదే ఇంకోటి ఉంటుంది, అ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇస్ వన్ హూ బిల్డ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుట్ ఆఫ్ ద స్టోన్స్ అదర్స్ త్రో ఎట్ హిమ్. నిజంగా సక్సెస్ఫుల్ మనిషి ఎవడంటే అందరూ ఇటుకలు తీసుకొని కొడుతుంటే అవన్నీ క్యాచ్లు పట్టుకొని దాంతో ఇల్లు కట్టాలి. నేను ఆ టైప్ డార్లింగ్, ఒకరోజు కట్టిపడేస్తా. ఎందుకంటే డార్లింగ్ ఐఎమ్ నాట్ థ్రోయింగ్ బ్యాక్ ఎట్ యూ, నేనే నేర్చుకుంటున్నా, ఆ రాయిని కూడా ప్రేమిస్తున్నా, దాన్ని నా ఇల్లులా చేసుకుంటున్నా, బట్ నేను నిన్నైతే ఏమన్నా. సో నాకు నచ్చినప్పుడు నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను డార్లింగ్. నేను ఈ మనిషిని కాదు డైరెక్ట్గా ఏమన్నా అంటే బాధపడతారేమో, కానీ మనం ఒకటి ఇంకోటి చదివా, ఆయనని వెచ్చగా ఉంచనీకి నువ్వు కాలొద్దు అని. నీకు వెచ్చదనం ఇవ్వనీకి నేను కాలుతూ ఉంటే ఎందుకు డార్లింగ్, లైఫ్ ఇంకా వేస్ట్ కదా. నన్ను కన్న మా అమ్మకి అన్యాయం చేసినట్టు. సో ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ మా అమ్మ, ఆమెను ఇంప్రెస్ చేయాలి నేను. ఆమె నన్ను ఇన్ని సంవత్సరాలు పెంచితే అందరూ వచ్చి వీడిది వీదాడు అంటే ఆమె ఎందుకు పడాలి, నేను ఎంత పైకి వస్తే వాళ్ళ అమ్మ బాగా పెంచిందిరా అని అంటారు కదా. ఈరోజు నేను ఆమెనే ఇంప్రెస్ చేయాలి. ఈరోజు నేను మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలే అని అనే ఫీలింగ్ మా అమ్మకు వస్తే తప్పు లేదు డార్లింగ్, నేను కంఫర్టబుల్ కాదు, ఎందుకు పిలిచాను అని చెప్పేస్తే అయిపోయింది కదా. నేను ఇంత తప్పు, నేను హర్ట్ చేయట్లేదు కదా, నేను తిట్టట్లేదు కదా, నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదు కదా, నా పరిధిలో లేదు డార్లింగ్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అనేది నేను చెప్పాలి అంతే. సో స్పిరిచువాలిటీలో ఇంకొక క్వశ్చన్ తీసుకుంటే, బేసికల్లీ పేషెన్స్ అనేది చాలా పెద్ద వెపన్. ఎన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ చూసినా దాని వెనక పేషెన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. చాలా మంది మనం కథలు వింటాం కదా, లాస్ట్ వరకు తవ్వి డైమండ్స్ దగ్గర ముందే వెనక్కి వచ్చేస్తూ ఉంటారు, కొంతమంది నీళ్లు పడక ముందే నిరాశ చెంది వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. సో మీ విషయంలో ఇప్పుడు పేషెన్స్ కొన్ని నాకు ఎప్పటికీ అన్యాయం జరగదు అని అనుకుంటున్నారు, గాడ్ పరంగా ఆలోచించి కొంచెం నాకు ఎప్పటికీ అన్యాయం చేయడు దేవుడు అని చెప్పి. సో ఎప్పుడైనా పేషెన్స్ అనేది పాయింట్ ఉంటుంది కదా, అంటే ఈ పాయింట్ తర్వాత ఏంటి ఇంకా అవ్వట్లేదు అనే నిరాశ ఎప్పుడైనా వచ్చిందా మీ లైఫ్? లేదు డార్లింగ్, ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు రాముడు ఉన్నాడు డార్లింగ్, చాలా మంచి బాలుడు అనే ఎలా వచ్చింది, అదే లైఫ్ స్టోరీ అంతా చూసిన తర్వాత అదొక ముద్ర, ఇంత మంచోడా అని మనం వన్ డేలో ప్రూవ్ చేసుకోలేం డార్లింగ్. ఇప్పుడు నేను నా దేవుడిని నమ్ముకుని చాలా కష్టపడ్డాడు ఆయన, నాకు కష్టాలే రావద్దు అని చెప్పి 3 మేకలు ఉన్న మనిషిని ఎలా అడుగుతాం మనం? ఆయన ఎక్కడ ఉన్నాడంటే 3 మేకుల మీద ఇప్పుడు లేడు ఆయన, ఈజ్ ఇన్ హెవెన్. బట్ ఆ మనిషి అంత సఫర్ అయిన మనిషిని నాకు సఫరింగే ఇవ్వద్దని ఎలా అడుగుతాం? నాకు ఇవ్వు అని అడుగుతాం. నాకు ఇవ్వు, నువ్వు ఏవేవైతే ఏ మార్గంలో వెళ్ళో నాకు ఇవ్వు, ఎందుకంటే అదే నాకు మంచి. నాకు కాకపోతే ఇంకెవరికి అవుతుంది? నన్ను కాకపోతే ఇంకెవరిని తప్పర్థం చేసుకుంటారు? నన్ను కాకపోతే ఎవరిని తిడతారు అని నేను అలా అనుకుంటాను డార్లింగ్. నాకు అవ్వాల్సిందే, ఇట్ హ్యావ్ టు గో త్రూ దిస్. బంగారం ముందు ఏంటి డార్లింగ్? బొగ్గేగా, కరెక్ట్, అది కాలిన తర్వాత డార్లింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ డార్లింగ్. అంటే మనుషులు, నేను ఇది సూపర్ ఫోర్స్ డ్రైవ్స్ మే, నాకు ఇందులో అన్యాయం జరగదు అంటే నన్ను ఎవ్వరేమన్నారని కాదు, దాని నుంచి నాకు అన్యాయం అవ్వదు, అది కూడా నాకు మంచిగా చేస్తుంది అని. సో అది నా ఫెయిత్ డార్లింగ్, అండ్ ఐఎమ్ షూర్ ఐ లివ్ దట్ లైఫ్. లైఫ్ ఫిలాసఫీ ఏంటండి నాకా? ఏదో పీకి పడగొట్టడానికి పుట్టే అది చేసి వెళ్ళిపోతా అలా స్టార్ డార్లింగ్. నా పేరు నోయల్. నోయల్ అన్ని క్రిస్మస్, నోయల్ అంటే క్రిస్మస్కి ఏం పెడతారు దాన్ని ఇంటి బయట? స్టార్. ఓకే, నాకు పొగరు కాదు నేను స్టార్ అని,
పుట్టిన ప్రతి ఒక్కడు స్టార్ డార్లింగ్. మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం? స్టార్ అవుతా ఉంటాం. మరి ఇప్పుడేం ప్రాబ్లం ఉంది? మనం మనందరం డార్లింగ్ మనం మంచి చేయగలిగితే, ఒకటి జీవితంలో మనం మంచి చేయగలిగితే ఎంతో అంత వెలిగే కదా మన ఆడికి. నేను ఉన్న రోజులు అలానే బతికి చచ్చిపోతాను డార్లింగ్. అది. సో మీ వర్క్ స్పేస్లో కావచ్చు, మీ బెడ్రూమ్లో కావచ్చు, ఇలాంటి చోట ఎక్కువగా ఇష్టపడడానికి ఏ కొటేషన్ పెట్టుకుంటూ ఉంటారు? ఇష్టపడి పెట్టుకునే కొటేషన్స్ ఏం పెట్టుకుంటాను. నాకు ఇష్టం, నా ఫొటోస్ చిరాకు. నాకు అసలు నా ఫోటోలు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. నాకు నా ఫొటోస్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా నచ్చదు. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా నాకు కొటేషన్ అంటే ఒక కోట్, ఇలాంటి కోట్స్ కొన్ని ఇష్టపడుతూ ఉంటారు. నెవర్ గివ్ అప్ లాంటి కోట్స్ కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు కదా. ఒకటి ఉంటుంది, ఆయన నమ్ముకున్న వాళ్ళకి సమస్తం సమకూడి మేలుకే జరుగుతుందంట. దేవుణ్ణి నిజంగా నమ్ముకున్న వాళ్ళకి సమస్తం సమకూడి మేలు అయిపోతుందంట. ఎవడేం చేసినా సరే డార్లింగ్ నీకు మంచి జరుగుతుంది అనేది నన్ను చాలా మోటివేట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఉంటుంది, యువర్ బిగినింగ్స్ మే సీమ్ హంబుల్ బట్ సో ప్రాస్పరస్ యువర్ ఫ్యూచర్ విల్ బి. ఇప్పుడు నీకు అనిపించవచ్చు నువ్వు చాలా చిన్నగా ఉన్నావు అని, కానీ నువ్వు అంతే గొప్పగా అవుతావు అనేది. అవి రెండు నన్ను చాలా మోటివేట్ చేస్తాయి. సో ఆ కొటేషన్స్ రెండు మన జీవితంలో రైట్ అవ్వాలి అంటే మనం చాలా చూసి ఉండాలి అండ్ మన బిగినింగ్స్ చిన్నగా ఉండాలి. సో నేను ఎందుకు ఆ ఇంట్లో పుట్టలేదు, నేను ఆ ఇంట్లో పుట్టుంటే పెద్ద స్టార్ని అయిపోయేదానికి ఈ టైంకి అంటే లేదు. ఇది నిజం అవ్వాలంటే నేను ఈ ఇంట్లోనే పుట్టాలి, మా అమ్మకే పుట్టాలి. నా చాలా బ్యూటిఫుల్ లైఫ్ డార్లింగ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. చాలా రాళ్ళని అన్నింటినీ దాచుకున్నా, ఇల్లు కట్టుకుంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు ఏంటంటే దేవుడు మొన్న నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఒకటి చెప్పారు, మనకి చాలా కష్టమైందంట, దేవుడు చాలా కష్టపెట్టి నేర్పిస్తాడంట, అప్పుడు చాలా సులువుగా చెప్పేస్తామంట. నేను ఇప్పుడు నీకు చాలా సులువుగా చెప్పింది ఏంటంటే నాకు ఇష్టం లేదు, అది చాలా కష్టపడితే కానీ చెప్పలే. ముందు చెప్పేవాని కాదు. నేను వెళ్ళి ఒక 10 years బ్యాక్ నోయెలాని ఎట్లుండేవాడు అంటే ఏమన్నా సరే. నాకు ఒకసారి కీరవాణి సార్ ఒకటి చెప్పారు, నోయల్ ఫ్లైట్లో ఏం చెప్తారు తెలుసా, అనౌన్స్మెంట్ ముందు నీసు నువ్వు పెట్టుకొని తర్వాత వేరే వాడికి చెయ్యని. ఎందుకు చెప్పుంటారు? అలా ఉండేవాని కాదు. ఇప్పుడు లేదు, ముందు నాదే పెట్టుకుంటే, ఎందుకంటే నేను పెట్టుకుంటే 4 ఖచ్చితంగా బ్రతికిస్తాను. నా మాస్ నేను పెట్టుకుంటే ఇంకా 4 100% సేవ్ చేస్తాను అనే నమ్మకం లేనప్పుడే మనం వేరే వాడికి ఇచ్చేస్తాం. సరే నేను పోతున్నా, నువ్వు పెట్టుకొని, లేదు నేను ఉంటా, నువ్వు 4 సేవ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు అన్నారు కదా వచ్చిన రాళ్ళన్నీ పోగేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటారని. సో వచ్చిన మాటలన్నీ కూడా మీ దగ్గర దాచుకుంటున్నారు. రేపు పొద్దున్న ఏ పుస్తకం రిలీజ్ చేశారు అనుకోండి, 100% బయోపిక్, ఒక బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ సంథింగ్, ఏంటి టైటిల్ ఏం పెడతారు? టైటిలా? కూర్చి గెలిచినోడని. కూర్చి గెలిచి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, నమ్ముతేనే సంకనాకి పోతాం, నమ్మినోడనే మోసం చేస్తారు. ఎవడో ఫోన్ చేస్తాడు, సార్ మీకు ఓటీపీ వచ్చింది అంటాడు, ఈ నమ్ముతేనే కదా అడిగి డబ్బులు పోతాయి. ప్రేమలో మోసపోయామంటారు, ఎలా నమ్ముతేనే కదా. అన్ని ఏది చేసినా నమ్మకం అనేది లేకపోతే ఆడికి అవకాశమే లేదు. మనం ప్రతిసారి ఏం తప్పు చేస్తుంటాం అంటే ఎదుటి మనిషి నమ్ముతుంటా. ఇప్పుడు నువ్వు వెయిట్ ఎందుకు తగ్గావంటే నన్ను నేను నమ్ముకున్నా, ఐ అండర్స్టూడ్. నాకు ఈరోజు ఏంటంటే డార్లింగ్, నాకు ఎవరన్నా రేపు ఏ మూవీ వస్తుందో నాకు తెలియదు డార్లింగ్. మనం ఎలాంటి సినిమాకి ఇంటర్వ్యూ చేయబోతున్నామో నాకు తెలియదు. నా సినిమా రేపు రిలీజ్ హిట్ అవుద్దా ఫట్ అవుద్దా నాకు తెలియదు. నేను రిలీజ్ చేసే పాట ఏంటో నాకు తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే, నేను ఈరోజు కష్టపడ్డాను. నాకు సుధాకర్ గారు ఫోన్ చేశారు, నేను చాలా దూరంలో ఉన్నా, 1 hour దూరం. నేను వచ్చి కూర్చోకపోవడం నా చేతిలో ఉంది. ఈ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందని నా చేతిలో లేదు, కానీ నా చేతిలో ఉన్న ప్రతిదీ నేను 100% చేయాలి, మంచిగా చేయాలి. నేను చెప్పినట్టు సార్ నేను 3:25కి ఉన్నానా లేదు, అది నా చేతిలో ఉంది డార్లింగ్. ఇంకా దేవుడు ఇష్టం డార్లింగ్. మీరందరూ చూడకుండా ఆయన ఒకటి చూస్తున్నాడు కానీ నన్ను, ఇది సిన్సియర్గా చూస్తున్నాడు, అది చాలు డార్లింగ్. వెన్ ఐ డై, ఓవర్ ద టాప్ కెమెరా పెట్టో ఆయన మనమే ఎన్ని చేయగలుగుతున్నాము, ఆయన చూస్తున్నారు కదా. వన్ డే ఐ వాంట్ టు ఇంప్రెస్ హిమ్ డార్లింగ్. ఆయన ఒక్కరోజు ఇంప్రెస్ అయ్యాడా ఫట్టుమని రాత మారిపోద్ది. అదే కరెక్ట్. సో ఒక 3 డెఫినేషన్లు అడుగుతున్నాను, మీ లైఫ్ నుంచో సంథింగ్, మీ డెఫినేషన్ ఏదో 60 తర్వాత మాట్లాడుకుందాం బ్రో. సక్సెస్ అంటే ఏంటి, ట్రస్ట్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, డెఫినేషన్స్ ఎందుకు డార్లింగ్ డెఫినేషన్స్ చెప్పండి. అంటే నార్మల్గా ఒక మంచి మాటలు కొన్ని మీరు చదువుకున్నవి ఉండొచ్చు, కొన్ని ఈవెన్ మీరు బైబిల్ నుంచి తీసినవి కొన్ని ఉండొచ్చు. లవ్ అంటే చెప్పు డార్లింగ్ ఏంటంటే అవి, సక్సెస్, ట్రస్ట్, లవ్. మీరు ఏమనుకోద్దు, మనోడు అడుగుతున్నారు కాబట్టి సరదాగా ఫ్రెండ్లీగా చెప్తున్నా. ఇది పెద్ద డెఫినేషన్స్ లేదా నాకు తెలియదు, బట్ మా డార్లింగ్ అడిగాడు కాబట్టి చెప్తున్నా. సక్సెస్ ఆ డార్లింగ్, ఈరోజు నీతో నువ్వు హ్యాపీగా ఉండడం డార్లింగ్. నువ్వు వెళ్ళి ఓకే ఈరోజు అనుకున్న పనులన్నీ బాగా చేసామా లేదా అని హ్యాపీగా పడుకోవడం. గాడ్ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్ ఇన్ 7 days. ఎవ్రీ డే ఇట్ వాస్ గుడ్ అని ఆయన టిక్ వేసుకుంటున్నాడు. ఇది బాగుంది, బాగాలేదు, బాగుంది అని. మనం కూడా ఈరోజు ఏం బాగుంది అని ఆలోచించి పడుకోవడం డార్లింగ్.
ఐఎమ్ వెరీ ఈరోజు ఎందుకంటే రేపు మనకు తెలియదు డార్లింగ్, నువ్వు లేస్తావు లేదా నీ చేతిలో ఉందా డార్లింగ్. ఈ రోజు నువ్వు మంచి చేయడం అయితే నీ చేతిలో ఉంది అంతే. ఫర్ మీ వెదర్ ఐ హ్యావ్ డన్ వాట్ ఐఎమ్ మెంట్ టు డూ టుడే. నాకు ఫోన్లు చేసిన వాళ్ళకి, నేను అడిగిన వాళ్ళకి కరెక్ట్గా నేను జవాబు చెప్పినట్టు చేసానా లేదా అంతే. ఇంకోటి ట్రస్ట్ డార్లింగ్, బికాజ్ చాలా మంది వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు లైఫ్లో, చూస్తూ ఉంటాం డార్లింగ్. ఇప్పుడు మనం ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు అన్నప్పుడు వాళ్ళు చాలా అంటే మనం ఒక ముద్దలా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ప్రతిదీ చేసి మనల్ని పెంచుతారు బ్రో. మనం వయసులో వచ్చిన తర్వాత ఇంకో అమ్మాయి వెనకాల తిరుగుతాం కానీ ఇలా చెయ్యం. అవును. సో మనం ట్రస్ట్ వర్దియా కాదా డార్లింగ్ ఇప్పుడు చెప్పు. కాదు. ఇంట్లో పీకలేంది నువ్వు బయట వెళ్ళి పీకాలనుకుంటావు. కరెక్ట్. నాకు ఈరోజు ఒకటే ట్రస్ట్ వినాలా ఉంది, ఫస్ట్ దేవుడి, తర్వాత మా అమ్మది అంతే. నేను ఏదైతే నా వల్ల ఎంతో అంత వాళ్ళకు ఏదైతే బాధ వచ్చిందో మళ్ళీ ఈయనే కనాలి, ఈడే నా కొడుకులా పుట్టాలనేది మా అమ్మ చేయగలిగితే అది నా సక్సెస్. ఐ డిడ్ అ గుడ్ థింగ్ అని గాడ్ అనుకున్నాడంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ డార్లింగ్. మా అమ్మ ట్రస్ట్, గాడ్కి ట్రస్ట్ ఉంటే చాలు. మనం అందరం ఎంతో మందికి ఎన్నో చేస్తాం బ్రో, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాం డార్లింగ్. మంచినీళ్ళు ఇవ్వం డార్లింగ్ మనం. కరెక్ట్. అవునా కదా, మంచినీళ్ళు ఇవ్వము. మా నాన్న ఉన్న రోజులు నేను ఆయన తినగానే ప్లేట్ తీసేవాడిని, మా అమ్మ ప్లేట్స్ ఇప్పటికీ తీస్తాను. నాకు ఇష్టం డార్లింగ్, ఎందుకంటే బేసిక్స్ ఏవైతే ఉంటాయో అదే చేయకపోతే మనం వేస్ట్ డార్లింగ్. బట్ ఒక మంచి హై ఇచ్చే డైలాగ్ మధ్యలో వాడేశారు, అంటే ఇక్కడ బీజిఎం లేక బీజిఎం వేసుకోలేదు. అంటే మీ మదర్ మళ్ళీ నువ్వే నా కడుపుని పుట్టరా అనే డైలాగ్ ఎంత హై ఇస్తుందో సినిమాలో పెడితే, ఒక కమర్షియల్ సినిమాలో. 100% డార్లింగ్. మా అమ్మది అంటుంటారు, నువ్వే పుట్టరా నా కడుపున అంటారా. ఐఎమ్ సో ప్రౌడ్, ఐఎమ్ బార్న్ టు హర్, షీ షుడ్ బి ప్రౌడ్ దట్ ఐఎమ్ హర్ సన్. అంతే నా లైఫ్. సో లవ్ డార్లింగ్, అదే డార్లింగ్. ఇంకా అంటే నేను చూసిన ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఏంటంటే డార్లింగ్, నీకు లాస్ అవుతుందని తెలిసి కూడా నువ్వు ఆ డెసిషన్ తీసుకోవడం. అది ఎవరు తీసుకుంటారు తెలుసా బ్రో? లాస్ అవుతుందని తెలిసి కూడా డెసిషన్ తల్లి. ఆమె పిల్లల్ని కన్నాకంట ఆమె శరీరం ఆమె చేతిలో చాలా వరకు. సింగర్స్ అయితే వాళ్ళు ముందు రీచ్ అవ్వదు, చాలా మందికి పొట్ట పోదు, కొంతమంది కోతలు ఉంటాయి. వాళ్ళు తీసుకున్న డెసిషన్ డార్లింగ్ ఈయన్ని కనాలని. కన్నాగా ఆడేం చేస్తున్నాడు, రోడ్ల మీద తిరుగుతున్నాడు, వాడు ఏమేమో చేస్తున్నాడు పాపం. సో అది ప్రేమ అంటే ఏంటంటే డార్లింగ్, నాకు ఇది లాస్ అవుతుంది అని తెలిసి కూడా చేయడమే. అలా నాకు తెలిసి దేవుడు చేస్తాడు, అమ్మ చేసేది, ఇంకెవ్వరు. సూపర్. బట్ అండ్ మీ టాటూ ఇందాక నుంచి చూస్తున్నాను, మీ స్టార్ టాటూ రిమైండ్ చేసుకుంటాడు డార్లింగ్. నేను ఇంకేమన్నా ఉన్నాయండి టాటూస్? చాలా ఉన్నాయి డార్లింగ్. ఇది మీనింగ్ ఏంటండి? గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ హైస్ అండ్ లోస్. నీ జీవితంలో ఎంత సంకనకపోయినా, ఎంత పైకి వెళ్ళినా ఒకడు గుర్తుపెట్టుకో, నీకంటే పైన ఒకడు ఉన్నాడు. నువ్వు ఎంత లోయలో ఉన్నా సరే నీ దగ్గర ఒకడు ఉన్నాడు అని గుర్తుపెట్టుకుంటే మనం చాలా బాగుంది. ఇది నేను ఏది చేసుకున్నా నా మోటివేషన్ సెల్ఫ్ కోసం చేసుకుంటాడు. అది వేరే వాళ్ళకి ఏదో నీతులు చెప్పాలని కాదు, నాకు స్టార్ అంటే ఇష్టం. ఇది నాకు అనిపించట్లేదని ఇక్కడ వేసుకున్నాను నేను. ఓకే ఓకే, మీకు కనిపించాలి, బయటకి కనిపిస్తుంది అంటే నేను అరే మనం ఏంది, వీఆర్ బార్న్ టు బి అ స్టార్. ఎవ్రీబడి డార్లింగ్, అది రిమెంబర్ చేస్తాం. ఎవ్రీబడి, ఇట్ ఈస్ అ రిమైండర్ టు మీ. ఈ సిచ్యువేషన్ మనం ఇంకా స్టార్ అంటేనే డార్క్నెస్ లో షైన్ అవ్వాలి డార్లింగ్, కష్టం ఉన్నప్పుడే షైన్ అవ్వాలి. అమ్మో చాలా ఇది చాలా ఎక్కువ లెక్చర్లు ఇచ్చేసాము మేక్ ఇట్ లైట్ డార్లింగ్. ఒక ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా, అంటే బేసికల్లీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఏంటంటే ఎక్కువగా వర్కౌట్స్ చేసి ఎర్లీ ఏజ్ లో చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి. కొంతమంది ఏమో ఇది కోవిడ్ ఇంజెక్షన్స్ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి వస్తున్నాయి అని చెప్పి కొంతమంది రకరకాల స్ప్రెడ్ అవుతుంది ఈ ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో మొత్తం. సో దాని గురించి ఏం చెప్తారు? మీ వర్కౌట్స్ గురించి మీరు ఏం చెప్తారు డార్లింగ్? ఇప్పుడు ఒకప్పుడు మనమందరం రైతులము, మనమందరం చాలా కష్టపడి ఫుడ్ తినేవాళ్ళం, అవునా? వాళ్ళందరూ 100, 150 బ్రతికిన వాళ్ళు. మనకి కష్టం తగ్గిపోయింది బ్రో, అందుకనే వర్కౌట్ అవసరం, అవునా? బయటికి వెళ్తే బైక్, ఇంట్లో సోఫాల మీదనే లేదంటే బెడ్ మీదనే, ఓకే, లేదు ఆఫీస్కి వెళ్తే కూర్చునే ఉంటున్నాం. మన లైఫ్ స్టైల్ అలాంటిది కాబట్టి వర్కౌట్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఒకప్పుడు ఎవరు వర్కౌట్లు చేసేవాళ్ళు కాదు, వాళ్ళ వర్కే వర్కౌట్ వాళ్ళకి, అవునా? 6 ప్యాక్లు ఉండే వాళ్ళకి, రైతులకి. సో ఇప్పుడు అవసరం డార్లింగ్. అండ్ కోవిడ్ వల్ల ఇలా వర్కౌట్ వల్ల అంటే కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి బ్రో, రాత్రంతా తాగేసి ఉంటారు, పడుకోరు, పొద్దున్నే వెళ్ళి వర్కౌట్ అంటారు. ఏమవుతుంది బ్రో? హార్ట్ ఎంత తీసుకోగలుగుతుంది? సో నేను చెప్పాను కదా ఫస్ట్లో, ఫుడ్ 30%, స్లీప్ చాలా ఇంపార్టెంట్ డార్లింగ్. అండ్
ఫుడ్ 70%, వర్కౌట్ 30%. నువ్వు ఈ వర్కౌట్ చేసినప్పుడు వేర్ అండ్ టేర్ అంటారు, మసిల్ బ్రేక్ అవుద్ది. బ్రేక్ అయిన మసిల్ మళ్ళీ హీల్ అవ్వాలంటే ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీన్, మనం తిన్న ప్రోటీన్ మళ్ళీ రిపేర్ అవ్వాలంటే మనం పడుకోవాలి. మనం పడుకుంటేనే అది రిపేర్ అవుతుంది, అప్పుడే మసిల్లా తయారవుతుంది. నువ్వు వెళ్ళావు, ఫుల్ వర్కౌట్ చేసావు, మళ్ళీ పార్టీ అన్నావు, రాత్రంతా తిరిగావు, నీకు పడుకోలేదు, నెక్స్ట్ డే వర్కౌట్ అని ఫోటో పెట్టనీకి. కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ డార్లింగ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్లీప్. ఐ హ్యావ్ నో కమెంట్స్ ఆన్. ఇంకా నేను పెద్ద చెప్పాలని చెప్పట్లేదు, కానీ పాపం అయ్యిందైతే చాలా సాడ్ ఫర్ హూఎవర్ హ్యాస్ వర్కౌట్ల వల్ల అని చెప్పి వాళ్ళు పాపం కొంచెం ఫిట్గా ఉన్నారు కాబట్టి అలా అనేస్తున్నారు. అది వర్కౌట్ వల్ల కాదు డార్లింగ్, వాళ్ళు చేసే బ్యాడ్ హ్యాబిట్స్ మనకు తెలియదు కదా. కరెక్ట్. బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే ఇవి ఫుడ్ హ్యాబిట్స్ కూడా రాంగ్ అయ్యి ఉండొచ్చు. అది ఏం తప్పు జరిగిందో, ఆ వారం అంతా పడుకున్నారో లేదో వాళ్ళు సరిగ్గా, ఓవర్ డోస్ ఆఫ్ మందు తాగేశారో, ఏమైందో మనకు తెలియదు. ఐఎమ్ నో బడీ టు కమెంట్, బట్ రాంగ్ ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు అందరికీ కనిపించేది ఏంటి, వర్కౌట్ వల్ల అని. ఇప్పుడు ఒకడు కార్లో వచ్చాడు అనుకో బ్రో, రాంగ్ రూట్లో ఒక బైక్ మీద వచ్చి గుద్దేస్తే ఫస్ట్ కార్లో ఉన్నదే తప్పు అంటారు. అది అంటే అన్యాయం బ్రో అది. అవునా కదా? కరెక్ట్. చాలా అన్యాయం ఉండాలి. సో వర్కౌట్ అనేది అందరికి కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు రోజు వర్కౌట్ చేయమని పెడుతున్నారు, ఫోటోలు పెడుతున్నారు కాబట్టి వర్కౌట్దే తప్పు కాదు డార్లింగ్. దే సంథింగ్ విచ్, అందులో ఏముంది, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రెస్ట్ లేకపోవడం డార్లింగ్. నువ్వు కూడా ఎక్కువ వర్క్ చేయకు, ఎంత నిద్రపోవాలో అంత నిద్రపో. 8 గంటలు కంపల్సరీ నిద్రపో. నీ అమ్మ ఎవరు చేసినా సరే 10 గంటలకు స్కెడ్యూల్లో ఉంటుంది అది. నువ్వు ఎంత ఇంపార్టెంట్ అయినా నెక్స్ట్ డే ఫోన్ చేయని చెప్తాను నేను. అంతే డార్లింగ్. నేను మా ఫ్రెండ్స్ని ఒకటే అడిగా, డూ యూ వాంట్ టు బీ ప్రౌడ్ ఆఫ్ మీ ఆర్ యూ వాంట్ మీ టు, నీతో తిరగాలనుకుంటున్నా, నాతో ప్రౌడ్గా ఉండాలనుకుంటున్నా. నీతో తిరగాలంటే వదిలేయి, నీతో ఫ్రెండ్షిప్ వద్దు నాకు. ఇఫ్ యూ వాంట్ టు బీ ప్రౌడ్ ఆఫ్ మీ, లీవ్ మీ ఆఫ్టర్ 10. నా ఫ్రెండ్స్కి చెప్పేసాను నేను అది. ఓకే. అంటే బేసికల్లీ ఇలాగా ఈ పార్టీ కల్చర్ ఎవరైతే ఎక్కువ ఉండరో వాళ్ళకి కొంచెం కనెక్షన్స్ తక్కువ ఉంటాయి ఇండస్ట్రీతో అని చెప్పి వెళ్తూ ఉంటాం. ఎక్కువ ఎవరైతే పార్టీ కల్చర్ అలవాటు పడతారో వాళ్ళకి కొంచెం కనెక్షన్స్ పెరుగుతాయి, ఆఫర్లు కూడా దాని వల్ల వస్తూ ఉంటాయి అని చెప్పి. అవును డార్లింగ్, అది నిజమే డార్లింగ్, అది నిజమే కదా డార్లింగ్. ఇప్పుడు ఎక్కువ సోషల్ ఉన్న వాళ్ళు అందరితో కలిసిపోగలుగుతారు. అండ్ పాపం వర్క్ చేసే వాళ్ళకి అదొక చిన్న రిలీఫ్ కాబట్టి వాళ్ళు వర్క్ చేసి వెళ్తారు, అందులో తప్పులేదు. మనకు సెట్ అవ్వనప్పుడు సెట్ అవ్వదు, ఇంకేం చేయలేము. మనం వెళ్ళి అక్కడ యాక్టింగ్లు చేయలేము కదా. నేను కెమెరా ముందు చేయగలుగుతా, వెళ్ళి నాకు ఇష్టం లేకున్నా తాగలేను, ఇష్టం లేకున్నా ఉండలేను, నాకు స్మోక్ పడదు. సో కొన్ని పడనప్పుడు ఇంక అంతే, మనం ఏం చేయలేము. అది మనకు సెట్ అవ్వదు అంతే. నాకు సెట్ అవ్వదు అని చెప్పి నేను అయినా చేస్తుంటే అర్థమైపోద్ది, వీడు ఓవరాక్షన్ చేస్తున్నాను, నేను చేయలేనని చెప్పి ఇంట్లో కూర్చొని బెటర్. వచ్చిన ఇన్ని రోజులు దేవుడి దయ వల్ల ఇన్ని రోజులు నడిపిస్తున్నాడుగా, ఇంకా నడిపిస్తాడు ఆయన. సో ఇప్పుడు కుమారి 21F ఈ జనరేషన్ చాలా మంది మిస్ అయ్యి ఉంటారు. మిస్ అయిన వాళ్ళకి చెప్పండి అసలు ఏముంటుంది మన సినిమాలో అని. నాకు తెలుసు బేసికల్లీ, నేను 90s కిడ్ని కాబట్టి నేను అప్పుడే చూశాను సినిమా రిలీజ్ అప్పుడే. ఒక బ్యాంగ్, ఒక ఊపింది మనల్ని అప్పుడు. డార్లింగ్ ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్గా ఈ జనరేషన్ మూవీ బ్రో. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మాయిలు ఎప్పుడు రీల్స్ చేస్తూ ఉంటారు, స్టైలింగ్ అని, ఇదని, డాన్స్లని, రీల్ అని. ఒక జనరేషన్ వాళ్ళకి ఏమని పని పాట లేదు వీళ్ళకి అని అనుకుంటారు, అవునా? కానీ వాళ్ళకు హార్ట్ ఉంటుంది, వాళ్ళు చాలా కమిటెడ్గా ఒక్కొన్నే లవ్ చేస్తారు, వాళ్ళు చాలా ప్రేమగా ఇంట్లో వాళ్ళతో ఉంటారు. ఇంట్లో ఒక ముసలాయన ఉన్న ఆయన చూసుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి, చాలా పద్ధతి గల అమ్మాయి. జస్ట్ ఆమెకు అవసరం కాబట్టి, ఆ వర్క్కి అవన్నీ అవసరం కాబట్టి చేస్తుంటుంది, అవునా? ఆమె మందు షాప్కి వెళ్ళినా వాళ్ళ తాత గురించి కొంటూ ఉంటుంది. అలా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు బ్రో, హూ ఆర్ మిస్అండర్స్టూడ్. అలాంటి వాళ్ళకి ఈ సినిమా. ఓకే, అంటే నేనైతే అలానే చూస్తా. పర్ఫెక్ట్. అసలు చాలా డెఫినేషన్ అంటే చూసాను కాబట్టి, డెఫినేషన్ మల్టిపుల్ టైమ్స్ చూసాను కాబట్టి డెఫినేషన్ చాలా క్లియర్ గా యాప్ట్. ఇప్పుడు క్యారెక్టర్ అంతా చెప్పేశారు మీరు సింపుల్ గా. మననే అనుకుంటారు బ్రో, వీడికి ఏం పని పాట ఉండదు, ఊడికి రీల్స్ ఇది వీడికి అని అనుకుంటారు. అనుకునే వాళ్ళు 1,00,000 అనుకుంటారు. ఆ అమ్మాయి ఏంటంటే ఎవడేమనుకున్నా సరే వీడొక్కడు అనుకున్నప్పుడు ఫీల్ అవుద్ది. మనకు అలా కొంతమందే ఉండాలి డార్లింగ్. ఒక్కరిద్దరు అరే అమ్మ హర్ట్ అయిందా, నేను హర్ట్ అవుతా, నేను హర్ట్ అయితే నాకేంద్రా అన్నట్టు ఉండాలి. ఆ అమ్మాయి మాకు ఎవ్వడికి ఎక్స్ప్లెయిన్ చేయదు. నేను సుదర్శన్, నవీన్ ఎంతేం చెప్పినా కాదు అలా కాదని ఒకసారి కూడా చెప్పదు. మీరు లఫ్డ్ గల్లు మీకెందుకు రా అని. సో కమెంట్లు పెట్టాలి అందరు మాలాంటారు లఫ్డ్ గల్ అని. మనం అసలు పట్టించుకోవద్దు. అమ్మ హర్ట్ అయిందా, నేను నిజంగా ప్రేమించే మంచి హర్ట్ అయ్యాడా, అంతే ఆమెకి లైఫ్. ఇప్పటికీ స్టిల్ అది బిలీవ్ చేస్తాను. మీరు అయితే అదే ఫాలో అవుతారా? ఇంట్లో అమ్మ కానీ వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతేనే నేను సారీ చెప్తా. మిగిలిన వాళ్ళని పట్టించుకో, మిగిలిన కమెంట్స్ పట్టించుకోరా. ఎందుకు డార్లింగ్ వేస్ట్ అవ్వండి, టైం వేస్ట్. వాళ్ళు ఏమైనా నాకు పెట్టారా, నన్ను పెంచారా, నాకేమైనా చేశారా? అమ్మాయి ఆన్సరబుల్, ఐఎమ్ నాట్ ఆన్సరబుల్. ఐఎమ్ ఆన్సరబుల్ టు మై మామ్. మా అమ్మకి నేను ఆన్సరబుల్. ఆమె నన్ను పెంచింది, కష్టపడింది, ఆమె తినకుండా నాకు పెట్టింది. ఆ మొక్కమే హర్ట్ అవ్వకుండా నేను చూసుకోవాలి, అంతే. సూపర్. అందుకే మేము అదర్ అంటున్నారు అనమాట, మళ్ళీ నా గడుపునే పుట్టరా అని చెప్పి. 100% అనాలి ఆమె.
అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీరు ఫ్యూచర్లో మీరు అనుకున్నవి చెప్తున్నారు కదా, ఆ గోల్తో పాటు మిగిలినవన్నీ కూడా మీతో ట్రావెల్ అయ్యే వాళ్ళు ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పగలగాలి, ఆ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. I also want to be very proud of you, Darshan. I wish you all the very best, darling. Thank you so keep much. doing. Don't mind if I've hurt you. I'm your brother and I really love you. All the very best, darling. All the very best. Thank you so much. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.